ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు విశాఖలో జలదీక్ష చేపట్టారు. ఏయూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు విశాఖ బీచ్లో ఆందోళన నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ, చంద్రబాబులు ఇప్పుడు ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విద్యార్థులు నిప్పులు చెరిగారు. బ్రేకింగ్ పడుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పందికొక్కుల్లాగా ఈ ప్యాకేజీని పంచుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ కూడా ఈ ప్రత్యేక హోదా ఇవ్వటం వలన 2000 పరిశ్రమలు వచ్చి వాళ్ళ ఆర్థికంగా చిన్న రాష్ట్రాలైనా అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా మీ మొండి వైఖరి వేడనాడి రేపు 22న శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల మనోభావాలను గౌరవించి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున ఉద్యమాలు చేస్తుంటే ఆయన ఇవేం పట్టకుండా రాష్ట్ర ప్రజలని హిప్నాటిజం చేసి ఆయన రాజధాని నిర్మాణము అనే అంశం తప్ప ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లుగా ఇవాళ వ్యవహరించడం జరుగుతుంది. ఓ రాష్ట్రంలో పండుగ అంటే వాళ్ళ రాజధాని నిర్మాణం అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి ఈ అంశాల మీద ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సామాన్య ప్రజలు బతకడానికి కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఇవాళ సామాన్యమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఈ రోజు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. వీటన్నిటికీ ఒకటే మూలం ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఈ ధరల నియంత్రణ కూడా ఉండదని చెప్పేసి మేము చెప్తున్నాం.